ఇందాక మీడియా ముందు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు యావత్ రాష్ట్రం నిజంగానే ఇలాంటి దుర్మార్గులు కూడా రాష్ట్రంలో గతంలో 10 ఏళ్ళు పరిపాలించారా? ఈ అహంకారంతోనే తలబిరుసుతనంతోనే తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టారు అని అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదని ప్రజలు మాట్లాడుకుంటుండే కేటీఆర్కి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్ల నోరు ఉంది కదా అని నోరు పాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవ్వరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్. ఎందుకంటున్నా ఈ మాట అంటే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి, కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ఆ 18 నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నీ కుటుంబాన్ని వదలకపోతుండే. నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి 2వ రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండ్రే. జైలు గోడ గదుల మధ్యలో ఉంటుండే, కానీ అయినా కూడా లైన్ దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్క లైన్ క్రాస్ కాకుండా గత 18 నెలల నుంచి మీకు విచారణలు జరుగుతున్నాయి. ఒక్కటంటే ఒక్కటి ఏ దాంట్లోనన్నా అవినీతి లేని 10 సంవత్సరాలు గడిచిందా అని అనుకుంటే ఏ ఒక్కటన్నా నిరూపించుకోండి. దమ్ముంటే విచారణకు పిలిచినప్పుడు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ మీరు తప్పు లేకుంటే నిర్దోషులుగా బయటికి రావాలి, దోషులైతే జైల్లోకి పోతారు. కానీ బయటకు వచ్చి ఆవేశంతో ఉక్రోషంతో రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే మేము అందరం ఏమన్నా చీము నెత్తురు లేనోళ్ళు అనుకుంటున్నామేమో. కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది. మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్లో తిరగవు బిడ్డ. నువ్వు కేటీఆర్, నువ్వు కానీ నీ కుటుంబం కానీ మా కార్యకర్తలు దలుచుకుంటే, కాంగ్రెస్ అభిమానులు దలుచుకుంటే ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదు కదా. ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నిన్ను బయటకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుంటుండ్రి, కాలర్ బట్టి గుంజి రోడ్ల మీద కొడుతుండే. ఒక్కళ్ళు కూడా మేము కనుక నువ్వు మాట్లాడినట్ల బూతులు మాట్లాడాలి అని అంటే 5 నిమిషాలు కాదు 5 సెకండ్లు కాదు, మేము తిట్టడం మొదలు పెడితే మీ చెవులలో నుంచి రక్తాలు గారుతాయి బిడ్డ, గుర్తుంచుకో. కానీ చేసినటువంటి అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధపూసల్లాగా మాట్లాడుకుంటా ఒకటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ ఇదే కృష్ణా జలాలు కానీ ఇదే రాష్ట్రంలో పారుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో, శ్రీశైలం చూసుకో, ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది. 70 ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది. మేము 70 ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడు బారదు, వేసిన సున్నం జరగదు. కానీ మీరు కట్టిన 3 ఏళ్లకే 1,00,000 కోట్లు పెట్టి కడితే 3 ఏళ్లకే కుప్ప కూలిపోతుంది. ఇది అబద్ధమా? ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ. కాళేశ్వరం కుప్ప కూలిపోయింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు 18 నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు వారికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళు ఆ పని చేస్తున్నారు, విచారణ చేయబడుతున్నారు. కట్టడంలో ఎంత నాణ్యత ఉంది, కట్టడంలో ఎంత లోపం ఉంది, ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది, వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్నీ ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేయబడుతోంది. దానికి మీరు భయపడి రంకెలెందుకు వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓదికు నీ బిడ్డనేమో ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యను అంటది. నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు. Subscribe us and press the bell icon for more interesting updates.